విజయనగరం జిల్లా రాజాం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారం మేరకు బొబ్బిలి రోడ్డులో చీకటిపేట కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానిత ద్విచక్ర వాహనాన్ని పోలీసులు ఆపగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకొని సోదా చేయగా స్కూల్ బ్యాగ్లో గంజాయి దొరికింది. ఒడిశా సరిహద్దుల నుంచి ద్విచక్ర వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 5 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నవీన్ కుమార్ వెల్లడించారు. గుడ్ మార్నింగ్ అండి. నేను రాజం సి మాట్లాడుతున్నాను. నిన్న మాకు వచ్చిన ఒక సమాచారం మీద మేము ఇలా కొందరు గంజాయి తాగుతున్నారని చెప్పేసి మాకు ఇక్కడే ఉన్న మన చిన్న చెరువు గట్టు దగ్గరలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా రైడ్ పార్టీ మేము వెళ్ళి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర చిన్న చిన్న ప్యాకెట్స్ దొరికాయి. ఆ లీడ్ పట్టుకొని అవి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అని మేము ఎంక్వైరీ చేస్తే మా ఎంక్వైరీలో ఏమేమి తెలియదంటే మన రాజ్యాంగకి సంబంధించిన ముదుమంచి కార్తీక్, బండారు గుణ వీళ్ళిద్దరూ సప్లై చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు రాయగఢ్ నుంచి తీసుకొస్తున్నారని మాకు తెలియజేయడం జరిగింది. మేము వెంటనే ఏం చేసామంటే వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తెచ్చుకున్నాం. వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేయగా వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళకి రాయగఢ్ నుంచి బ్యాక్వర్డ్ లింక్ ఇది, అతను సప్లై చేస్తుంటాడని. పేరు అజేంద్ర పండా, ఈయన పండా బ్రాహ్మణ్. అక్కడ మెకానిక్ షాప్ పెట్టుకొని ఆ ముసుగులో ఇతను ఆ చుట్టుపక్కల నుంచి ఈ గాంజాని ప్రొక్యూర్ చేసుకొని వీళ్ళకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతూ వీళ్ళకి ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు, అంటే యాక్చువల్గా వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్యాకెట్లు తెస్తున్నారు. వీళ్ళు బిజినెస్ మీన్స్ ఓన్లీ వీళ్ళు కన్జ్యూమ్ కోసం మాత్రమే. ఇందులో వీళ్ళిద్దరూ ఈ గుణ అంటే కార్తీక్ కూడా కన్జ్యూమర్సే. వీళ్ళు కన్జ్యూమ్ చేస్తూ కూడా ఇక్కడ యువతని దానికి పక్కదో పట్టించడానికి వాళ్ళకి అలవాటు చేసి దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి నిన్న యాజ్ పర్ అంటే సురేష్ అన్న చందు నా కోసం మదర్ కేసు